సో ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నళిని గారు ఉన్నారు. యూఎస్ఏ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం మేడం గారు ఇండియాకు రావడం జరిగింది. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆప్తా ఈవెంట్కి వచ్చారు, ఎలా అనిపించింది మేడం ఓవరాల్గా? చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ద ట్రిప్ అండి అక్కడి నుంచి. సో మీరు ఇప్పుడు యూఎస్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చారు మేడం. అసలు యూఎస్లో మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి. అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండి ఎండోక్రైనాలజీ ప్రాక్టీస్ చేస్తాను. అంటే డయాబెటీస్, థైరాయిడ్, హార్మోన్స్. యా. సో మేడం ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్నారు కాబట్టి వైద్య రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఆఫ్టర్ కోవిడ్. సో అంది వస్తున్న టెక్నాలజీని మీ రంగంలో ఇంప్లిమెంట్ అవుతుందా? అలాంటి డిస్కషన్స్ ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో ఏదైనా జరిగినాయా? యా, హెల్త్ కేర్వి కొన్ని సెషన్స్ జరిగినాయండి. నిన్న లేవు కానీ ఈరోజు మాత్రము సెషన్స్ జరిగినాయి. సో మిగిలిన ఫెలో ఫిజిషియన్స్ని కలవటమును, వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎట్లా జరుగుతుంది, అక్కడ యూఎస్లో ఎట్లా జరుగుతుంది, ప్యానలిస్ట్ డిస్కషన్స్తో అది హెల్ప్ఫుల్ ఉంది. ప్లస్ స్పెషలీ ఏఐది కొత్తగా ఎట్లా అడాప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఐటీ వాళ్ళు, మెడిసిన్ వాళ్ళు ఎట్లా కొలాబరేట్ చేసుకోవచ్చు అనేది కొన్ని లీడ్స్ దొరికినాయి. మేడం మీరు ఇప్పుడు కన్సల్టింగ్ ఫిజిషియన్గా ఉన్నారు యూఎస్లో. సో నెక్స్ట్ జనరేషన్ ఎవరన్నా అసలు ఒక నీట్ ఎగ్జామ్ రాసు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసో ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ మేడం వాళ్ళకి? డెఫినెట్గా అది చెయ్యాలి అని అంటే మాత్రము హార్డ్ వర్క్ చేసి స్టే పర్సిస్టెంట్ అండి. కోర్స్ లాంగ్ వే కానీ వితౌట్ గివింగ్ అప్ చేసుకుంటూ వెళ్తే నెట్వర్కింగ్, పీపుల్తో కనెక్ట్ అయ్యి పాత్ ఈజియర్ ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళిన దానికన్నా 20 years బ్యాక్ వెళ్ళిన దానికన్నా ఇప్పుడు దెర్ ఆర్ మోర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు హెల్ప్, మోర్ హెల్ప్ ఇస్ అరౌండ్ అండి. సో ఇప్పుడు ఆప్తా వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు మేడం? ఇలాంటి ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా మీరు? యా, డెఫినెట్గా అండి. ఐ మీన్ నేను బిజినెస్ ఫోరమ్స్లో అట్లాగా ఆన్లైన్ అటెండ్ అవుతూ ఉంటాను. సో ఇట్స్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. కాకపోతే కొంచెం హెల్త్ కేర్వి ఇంకొంచెం ఎక్కువ పెడితే సెషన్స్ బాగుండేది అనిపించింది. సో మేడం మీరు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఉంటారు, అది ఫుల్ఫిల్ అయిందా లేకపోతే ఎక్కడ ల్యాగ్ ఉందా? అంటే ఇది ఫస్ట్ టైం కదండి. సో డెఫినెట్గా ఇట్ ఈస్ బాగా ఆర్గనైజ్ చేశారండి. ఇంకా అంటే నా సైడ్ నుంచి హెల్త్ కేర్ వైపు ఇంకొంచెం ఏమైనా మాకు మోర్ బెటర్ కొలాబరేషన్స్, బెటర్ సెషన్స్ అట్లా ఉంటే ఇంకా మోర్ హెల్ప్ఫుల్. కానీ బిజినెస్ సైడ్ మాత్రము చాలా ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ క్వైట్ అ బిట్ ఆఫ్ స్టఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.